మీకు ఈ ఆకుకూర తెలుసా? ఎప్పుడైనా తిన్నారా? తెలియకపోతే రండి తెలుసుకుందాం. ఈ ఆకుకూర వచ్చేసరికి సోయా. చాలా చాలా హెల్దీ. ఇంత హెల్దీ అయినా ఎందుకో చాలా తక్కువగా తింటాం. ఈ ఆకుకూరతో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ముందుగా ఈ ఆకుకూరని సన్నగా కట్ చేసుకోవాలి. దోసపిండి తీసుకొని ఈ ఆకుకూరని ఒక కప్పు వరకు వేసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు క్యారెట్ తురుము, పచ్చిమిర్చి చీలికలు, కాస్త పసుపు, టేస్ట్ సరిపడే సాల్ట్, 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఒక గంట పాటు సైడ్కి పెట్టేస్తే మంచి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. పొంగనాలు వేసుకునే ప్యాన్లోకి ముందుగా ఆయిల్ వేసుకుని అందులోకి ఒక్కొక్క స్పూన్ వరకు ఈ పిండిని వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 1 మినిట్ పెట్టి కవర్ చేసుకుంటే పొంగనాలు మంచిగా పొంగుతాయి. ఇలా 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. లోపల పచ్చిదనం పోయి మంచిగా బయట కాలింది అనిపిస్తే చాలండి. ఇంకా వాటిని ప్యాన్ నుంచి రిమూవ్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. తిన్న వాళ్ళు కంపల్సరిగా ఫిదా అవుతారు. చూసారు కదా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది, బయట కొంచెం క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది.